వసుధ సిరీస్ని లైక్ చేసి ఆదరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. వసుధని లక్ష్మి వాళ్ళ సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు కమల్ గారు. హాస్పిటల్లో డాక్టర్ వసుధని చెక్ చేసి తను తల్లి కాబోతున్న విషయం చెప్పి ఆమె చాలా వీక్గా ఉంది, ఫుడ్ సరిగ్గా పెట్టండి, అలాగే మందులు కూడా టైంకి ఇవ్వండి అని చెప్పి కాసేపు ఆగితే ఆ అమ్మాయికి స్పృహ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు. కమల్ గారు వెళ్ళి మందులు తీసుకుని వచ్చేసరికి వసుధ స్పృహలోకి వచ్చింది. వసుధ పక్కనే ఉన్న లక్ష్మి గారు వసుధకి తను తల్లి కాబోతున్న విషయం చెప్పారు. వసుధ సంతోషంగా పొట్టపై చెయ్యి పెట్టుకుని ఆనందంగా కళ్ళలో నుండి వస్తున్న నీటిని తుడుచుకోవటం చూసిన లక్ష్మి గారు తానే ఒక చిన్నపిల్ల, మళ్ళీ తన కడుపులో ఉన్న బిడ్డని ఎంత ప్రేమిస్తుంది ఈ చిట్టి తల్లి, వీళ్ళెందుకు పాపం ఈ అమ్మాయిని వేధిస్తున్నారు అనుకుని ఏదైతే అది అయ్యింది అనుకుని, చూడమ్మా చిట్టి తల్లి, ప్రస్తుతం నీ ఆరోగ్యం బాగోలేదు, నీ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే నువ్వు బాగా తినాలి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి, టైంకి మందులు వేసుకోవాలి, అందుకని కొన్ని రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా అన్నారు. లక్ష్మి గారి మాటలు విన్న వసుధ, నేను ఇప్పుడు అక్కడికి వెళితే అమ్మ కూడా నన్ను ఎలాగూ పట్టించుకోదు, అయినా ఇప్పుడు నా కడుపులో బిడ్డ ఉంది కదా, అత్తయ్య పని చెప్పకపోవచ్చు, నేను ఇక్కడే ఉంటాను అని మనసులో అనుకుని పైకి చిన్నగా నవ్వి ఊరుకుంది. మందులు తీసుకుని వచ్చిన కమల్ గారు డబ్బులు అయిపోయాయి అని రుసరుసలాడుతూ వసుధని ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో అందరికీ విషయం చెప్పారు. ఇంట్లో ఎవ్వరి మొహంలోనూ సంతోషం లేదు. కమల్ గారు వసుధ అమ్మగారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. జానకి గారు, అవునా వదిన గారు, చక్కటి వార్త చెప్పారు అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఎవ్వరికి ఎలాంటి సంతోషమూ లేదు. ఎందుకు అని ఆలోచిస్తూ ఇప్పుడు ఆయన వచ్చాక ఏమంటాడు అని భయపడుతూ పడుకొని ఉంది. అప్పుడే సాగర్ తల్లి ద్వారా విషయం తెలుసుకుని కోపంతో వసుధ చెంపపై కొట్టాడు. ఈ కడుపు అవసరమా? ఎవడు నేను కడుపు తెచ్చుకోమన్నారు అని పెద్దగా గోల చేసి వెళ్ళి అబార్షన్ చేయించుకో అంటూ డబ్బులు మొహం మీద విసిరాడు. అంత నీరసంలోనూ వసుధ నేలపై పడిన డబ్బులు ఏరి కళ్ళకు అద్దుకొని అత్తగారి చేతిలో పెట్టి, అత్తయ్య, నా బిడ్డ నాకు కావాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకు రేపేంటో అర్థం కావట్లేదు, రేపన్న రోజు నేను ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితే వస్తే కనీసం నా బిడ్డైనా నాకు తోడుంటుంది అత్తయ్య అంటూ రెండు చేతులు జోడించి తన గదిలోకి వెళ్ళిపోయింది వసుధ. గదిలోకి వెళ్ళిన వసుధ సాగర్ మాటలు తలుచుకుని ఏడుస్తూ తల్లి అయినప్పటి నుంచి అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకోవటం మొదలుపెట్టింది. అసలు నేనంటే ఎప్పుడూ ఇష్టం లేదు, అలాంటప్పుడు ఎందుకు నన్ను తల్లిని చేశాడు, ఇప్పుడు పైగా నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నాడు, ఎంతైనా మగాడు కదా, అన్నీ తనకి అనుకూలంగా జరగాలి అనుకుంటాడు అని కోపం తెచ్చుకుంది వసుధ. కానీ కాసేపటికి అప్పగింతలప్పుడు పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు రాగా విరక్తిగా నవ్వుకుని మొగుడి అడుగులకి మడుగులు ఒత్తాలట అనుకుంది. వసుధ వట్టి మనిషి కాదు అని తెలిసినా కూడా ఇంటిడి చాకరీ వసుధ చేతనే చేయిస్తున్నారు. ఒకవేళ ఒంట్లో నీరసంగా ఉంది అత్తయ్య అంటే కమల్ గారు ఎంత ఎక్కువ పని చేస్తే కాన్పు అంత సులువు అవుతుంది, నోరు మూసుకుని పని చేయమని కసురుకునేవారు. కనీసం భోజనం కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు. అలా రోజులు గడుస్తున్నాయి. వసుధకి 5వ నెల వచ్చేసింది. ఇంట్లో ఉన్న 5గురు కొడుకులు ఇంటి ఖర్చులకు డబ్బులు ప్రతి నెల వాటాలు వేసుకుని ఇచ్చేవారు. ఆ నెల సాగర్ తన వాటా డబ్బులు ఇవ్వడం మర్చిపోయి తన బిజినెస్ పని మీద కలకత్తా వెళ్ళాడు. సాగర్ వెళ్ళి 1 వారం గడిచింది. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకున్నా వసుధకి భోజనం ఎలా పెడతారు అని కోడలు శారద అత్తగారిని నిలదీసింది. అవును, అక్క అడుగుతుంది నిజమే కదా అత్తయ్య, మాట్లాడరే అంటూ జయంతి, గీత ఇద్దరు వంతపాడారు. దాంతో చేసేదేం లేక కమల్ గారు వసుధకి భోజనం పెట్టడం మానేశారు. అసలే కడుపుతో ఉన్న పిల్ల పాపం ఆకలికి తట్టుకోలేకపోయింది. నీళ్లు తాగి ఇంటెడు చాకిరీ చేసేది. అలా ఒకరోజు గడిచింది. సాగర్ ఇంకా రాలేదు. 2వ రోజు కూడా వసుధకి ఏమీ పెట్టలేదు. కనీసం వంటగదిలోకి కూడా రానివ్వట్లేదు. అంట్లు తీసుకెళ్లి పెరట్లో వేస్తే వసుధ కడగాలి అన్నారు. మధ్యాహ్నం 2 అవుతుండగా ఆకలికి తట్టుకోలేక వసుధ అత్తగారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, చాలా ఆకలిగా ఉంది, ప్లీజ్ భోజనం పెట్టండి, నిలబడటానికి కూడా ఓపిక లేదు, కనీసం రాత్రి మిగిలిపోయిన అన్నమైనా పెట్టండి అత్తయ్య అని ఎంతగానో ఏడ్చింది. వెళ్ళవే నువ్వు నీ కాకిగోల, ఇప్పుడు నీకు జాలిపడి అన్నం పెడితే నా కోడళ్ళు నన్ను తిడతారు అంటూ కసిరింది. మరి నేనెవరిని అత్తయ్య, నీ కోడలనే కదా అంది వసుధ. అవన్నీ నాకు తెలీదు, నీ మొగుడికే నీ మీద ప్రేమ లేదు, వాడికి నువ్వు అక్కర్లేదు, ఇంక నన్నేం అడుగుతున్నావే, వెళ్ళు ఇక్కడి నుండి అంటూ కసురుకున్నా. ఎలాగైనా నా బిడ్డ కడుపు నింపాలి అనుకున్న వసుధ పెద్ద తోడి కోడల దగ్గరికి వెళ్ళి, అక్క, కొంచెం అన్నం పెట్టండి అంటూ ఎంతగానో బ్రతిమాలింది. ఏమ్మా, డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా, లేదంటే నీ బాబుగాడి సొమ్మేమైనా ఇక్కడ మూలుగుతుందనుకున్నావా, నీకు భోజనం పెట్టడానికి అంటూ 3 తోడి కోడళ్ళు గట్టిగా నవ్వారు. తన తండ్రి గురించి కూడా అలా మాట్లాడటం తట్టుకోలేక ఆ చిన్న మనసు బాధతో విలవిలలాడిపోయింది. ఇక వాళ్ళని అడగకూడదు అనుకుని మంచినీళ్లు తాగేసి ఇంటి బయట అరుగు పైన కూర్చుని భర్త సాగర్ కోసం ఎదురు చూడసాగింది. సాయంత్రం 4:30 అవుతుండగా కమల్ గారు మిగతా 3 కోడళ్లతో కలిసి సినిమాకి వెళ్లారు.
ఈ ఇంట్లో జరుగుతున్నదంతా ఓ కంట కనిపెడుతూనే ఉన్న పొరుగింటి లక్ష్మి గారు, కమల గారు కోడళ్లతో సినిమాకి వెళ్లిన విషయం తెలిసి గబగబా పులిహోర, చక్కెర పొంగలి చేసి వసుధ దగ్గరకు తీసుకెళ్లి తినమ్మా అంటూ వసుధ ముందు పెట్టారు. కడుపులో ఆకలికి పేగులు మెలితిరుగుతున్నా తినడానికి ఆత్మాభిమానం అడ్డురాగా వద్దమ్మా అంటూ సున్నితంగా తిరస్కరించింది. అంత చిన్న వయసులో ఇంతటి అభిమానం ఉన్న వసుధని చూసి ఆశ్చర్యంగా అనిపించింది లక్ష్మి గారికి. అయినా సరే వసుధకి భోజనం పెట్టాలి అనుకుని, ఇది దేవుడి ప్రసాదం తల్లి, కడుపుతో ఉన్నావు, నీకు నీ బిడ్డకి ఇద్దరికి మంచిది అని అబద్ధం చెప్పి మనసులోనే దేవుడికి క్షమాపణలు చెప్పుకుంది. లక్ష్మి గారు ప్రసాదం అనేసరికి కాదనలేక అంతా తినేసి తృప్తిగా థ్యాంక్ యూ ఆంటీ, ప్రసాదం చాలా బాగుంది అని చిన్నగా నవ్వింది. చల్లగా ఉండమ్మా అని వసుధని దీవించి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు లక్ష్మి గారు. ఇంట్లోకి వెళ్ళిన లక్ష్మి గారిని చూసి ఏంటమ్మా ఇది, పాపం అంత చిన్నపిల్లని ఏడిపిస్తున్నారు అని తల్లి ఒడిలో తలపెట్టుకున్నాడు రుద్ర. అప్పుడే అక్కడికి వచ్చి రుద్ర మాటలు విన్న వాసు, నిజమే అమ్మా, పాపం వసుధ ఈరోజు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు చాలా బాధేసింది. ఎందుకమ్మా ఆడుకునే వయసులో ఇన్ని కష్టాలు, మేము ఆ అమ్మాయి కంటే కనీసం 7-8 సంవత్సరాలు పెద్దవాళ్ళం అనుకుంటా. ఇప్పటికీ మేము అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ మొండిగా ఉంటాం. నాన్న కానీ నువ్వు కానీ ఒక్క మాట అన్నా పడకుండా ఎదురు తిరిగి మాట్లాడతాం. కానీ ఆ అమ్మాయిని ఆ ఇంట్లో వాళ్ళు అన్ని మాటలు అంటున్నా ఎప్పుడు నోరు విప్పదు, అన్నిటికీ మౌనంగా భరిస్తుంది పాపం అంటూ లక్ష్మి భుజంపై తల పెట్టి పడుకున్నాడు వాసు. నిజమమ్మా, అన్నయ్య చెప్పినట్లు వాళ్ళు వసుధని చాలా కష్టపెడుతున్నారు. వసుధని మన ఇంటికి తీసుకొద్దామమ్మా, తను చాలా మంచిది, నన్ను అన్నయ్య అని పిలుస్తుంది తెలుసా, నాకు చెల్లి ఉంది అంటూ సంతోషపడ్డాడు రుద్ర. నీ చెల్లికి కష్ట సమయంలో అండగా ఉండాలి కానీ అలా ఇంటికి తెచ్చేసుకుందాం అనకూడదు అన్నారు లక్ష్మి గారు. సరే అమ్మా అన్నాడు రుద్ర. అంతలో వాసు కూడా, అమ్మ నువ్వు చెప్పినట్లు వసుధని అక్కడే ఉండనివ్వు, కానీ వసుధని జాగ్రత్తగా చూసుకోమ్మా, నిజంగా వసుధ చాలా అమాయకురాలు, పాపం 2 రోజుల నుండి చాలా దిగులుగా ఉంది, కనీసం భోజనం కూడా చేయలేదు, ప్రభాకర్ అంకుల్ వాళ్ళ అబ్బాయి చెప్పాడు అంటూ బాధపడ్డాడు వాసు. వాసు ఎవరి గురించి బాధపడడం చూడని లక్ష్మి గారు వసుధ గురించి అంతలా ఆలోచించడం చూసి ఏదో జన్మలో వీళ్ళు 3 తోబుట్టువులు అయ్యుండొచ్చు అనుకుని సరే అన్నారు. సరే కాదు, మా చెల్లిని నువ్వే చూసుకోవాలి అంటూ తల్లి ఒడిలో ఇద్దరూ పడుకున్నారు. లక్ష్మి గారు భోజనం పెట్టి వెళ్ళిపోయాక వసుధ ఇంట్లోకి వెళ్ళి కడుపు నిండా తినటం వల్ల నిద్రలోకి జారుకుంది. సినిమాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వసుధ పడుకోవటం చూసి ఆకలికి ముడుచుకు పడుకుందేమో అనుకుని వసుధని లేపకుండా వాళ్ళు వండుకుని తిని పడుకున్నారు. ఉదయం 5 గంటలకు ఊరు నుంచి వచ్చిన సాగర్ ఫ్రెష్ అప్ అవటానికి బాత్రూమ్ డోర్ తీసేసరికి ఆ శబ్దానికి మెలకువ వచ్చిన వసుధ భర్తని చూసి కింద నుండి లేచి భర్తని గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. వసుధ అలా పట్టుకుని ఏడుస్తుంటే ఒక్క క్షణం బాధగా అనిపించిన మేఘమాల గుర్తుకు రాగా వసుధని పక్కకు జరిపి చిరాకుగా, ఇప్పుడేమొచ్చిందని ఇలా శోకాలు పెడుతున్నావు అంటూ కసురుకున్నాడు. వసుధ వెక్కిళ్ల నడుమ తనకి ఇంట్లో 2 రోజులు భోజనం పెట్టలేదు అనే విషయం చెప్పింది. వసుధ పరిస్థితికి జాలిగా అనిపించిన, సారీ, ఇంకోసారి ఇలా జరగనివ్వను, ప్రతి నెలా డబ్బులు టైంకి ఇచ్చేస్తాను అని స్నానానికి వెళ్ళిపోయాడు. భర్త అన్న ఆ మాత్రం మాటలకే పొంగిపోయింది. కానీ సాగర్ జాలితో అన్న మాటలే అని అర్థం చేసుకోలేకపోయింది. 5వ నెల చెకప్కి వెళ్ళిన వసుధ చాలా బలహీనంగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తల్లి బిడ్డ ఇద్దరూ మీకు దక్కరు అని అన్నారు డాక్టర్. దాంతో ఆలోచనలో పడిన కమల గారు సాగర్ దగ్గరకు వెళ్ళి, ఒరే సాగర్, ఆ పిల్ల ఆరోగ్యం బాగోలేదట, పరిస్థితి ఇలాగే ఉంటే 2 ప్రాణాలకి ప్రమాదం అంటున్నారు అంది. సాగర్ చిరాగ్గా, అయితే నన్నేం చేయమంటావమ్మా అన్నాడు. అలా అంటావేంట్రా, దానికి ఇక్కడ ఏమైనా జరిగితే ఎవరు సమాధానం చెప్పాలి? దాన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపేద్దాం, అక్కడ ఎలా వచ్చినా మనల్ని అడిగే వాళ్ళు ఉండరు అంది. నీ ఇష్టం అమ్మా, నీకు నచ్చినట్లు చేసుకో అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు సాగర్. సాగర్ వెళ్ళిపోయాక కమల గారు వసుధ తల్లి జానకి గారికి ఫోన్ చేసి, వసుధ నీరసంగా ఉంది, డాక్టర్ రెస్ట్ తీసుకోమంటున్నారు, నాకు ఉన్న పనుల వల్ల నేను అమ్మాయిని చూసుకోలేకపోతున్నా, అందుకే అమ్మాయిని కాన్పయ్యే వరకు మీ దగ్గరే ఉంచాలి అనుకుంటున్నాను అన్నారు. వసుధని ఇంటికి తీసుకురావటం ఇష్టం లేకున్నా వియ్యపురాలి మాటకి ఎదురు చెప్పలేక, సరే వదిన గారు, వచ్చే ఆదివారం మేము వచ్చి పద్ధతి ప్రకారం తీసుకెళ్తాం అంటూ ఫోన్ పెట్టేసింది. రామయ్య గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. అంతా విన్న రామయ్య, అయ్యో నా చిట్టి తల్లి ఆరోగ్యం బాగోలేదా అని బాధపడి, అలాగే వెళ్ళి తీసుకొద్దాంలే అన్నారు. అనుకున్నట్లుగానే వసుధని తీసుకుని రావటానికి జానకి, రామయ్య గారులు కొడుకు, చిన్న కూతురు తారను వెంటబెట్టుకుని బెంగళూరు వెళ్లారు. మొదటిసారి ఇంటికి వచ్చిన వియాల వారికి సకల మర్యాదలు చేశారు. వసుధ తల్లిదండ్రులు ఉన్నంతసేపు వసుధని మహారాణిలా చూసుకున్నారు. అత్తమామలను, బావమరిదిని, మరదలను అందరినీ తీసుకెళ్లి సాగర్ సిటీ మొత్తం చూపించుకుని వచ్చాడు. కూతురిని అందరూ రాణిలా చూసుకుంటున్నారు అని రామయ్య మురిసిపోయాడు. తార, అక్క, బావ సిటీ అంతా చక్కగా చూపించాడు,
నువ్వు ఎన్నిసార్లు చూసావే అని అడిగింది. వసుధకి ఏం చెప్పాలో అర్థం కాక, వాళ్ళకి నిజం చెప్పటం ఇష్టం లేక, చాలాసార్లు వెళ్ళాను కానీ ఈ చదువు ఎలా సాగుతుంది అంటూ మాట మార్చేసింది. మళ్ళీ ఏం అడుగుతుందో అని భయపడి. అత్తవారింట్లో అందరి ప్రవర్తన వింతగా ఉన్నా, పోనీలే కనీసం మా నాన్నకి నా గురించి, మెట్టినింటి జీవితం గురించి తెలియనివ్వలేదు, అందుకు వీళ్ళకి కృతజ్ఞతలు అనుకుని ఏమీ తెలియనట్లు ఊరుకుంది. ఒక 4 రోజులు వియ్యాల వారింట్లో ఉండి కూతురిని తీసుకుని ఆకుతోటపల్లికి వెళ్ళిపోయారు. కూతురంటే నచ్చకపోయినా కడుపుతో ఉన్న పిల్ల అని బాగానే చేసి పెడుతూ కూతుర్ని బాగానే చూసుకుంటున్నారు. రామయ్య గారు రోజు ఉదయం సాయంత్రం కూతురిని నడిపించి రాత్రులు రోజు కూతురి కాళ్ళకి కొబ్బరి నూనెతో మర్దన చేసేవాళ్ళు. వద్దు నాన్న, ఎందుకు నా కాళ్ళు పడతావు అంటూ వసుధ అంటుంటే, బుజ్జమ్మ నువ్వు నా చిట్టి తల్లివి బంగారం, ఇప్పుడు నువ్వు ఇంకొక చిట్టి తల్లికి జన్మనివ్వబోతున్నావు. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి తల్లి, ఏం కాదులే, కాసేపు మా అమ్మ కాళ్ళు పడితే నువ్వు హాయిగా నిద్రపోమ్మా అంటూ అలాగే కాళ్ళు పట్టేవారు. కాసేపటికి వసుధ నిద్రలోకి జారుకోగానే నుదుటిపై ముద్దు పెట్టి దుప్పటి కప్పి వెళ్ళిపోయారు రామయ్య. అలా రోజులు గడిచి వసుధకి 9వ నెల వచ్చింది. ఆచారం ప్రకారం వసుధకి శ్రీమంతం చేయటానికి అత్తగారి తరపున వాళ్ళందరినీ వసుధ సీమంతం వేడుకగా ఘనంగా నిర్వహించారు. నిండు చూలాలుగా ఉన్న వసుధ ఇంకా అందంగా పచ్చని పసిమి ఛాయలో ఎంతో కలకలగా కనిపిస్తుంది. సీమంతపు వేడుకకి వచ్చిన అందరూ సాగర్ అదృష్టవంతుడు, బుట్టబొమ్మ లాంటి అమ్మాయి వాడికి భార్యగా వచ్చింది అని మెచ్చుకుంటుంటే కమల గారు, సాగర్ ఇద్దరు గర్వంగా ఫీల్ అయ్యారు. నలుగురిలో వసుధని ఎంతో ప్రేమగా మహారాణిలా చూసుకున్నారు. వీళ్ళ నటన గురించి తెలిసిన వసుధ పెద్దగా ఆశ్చర్యపోలేదు. జరిగేదంతా చూస్తూ కూర్చుంది. శ్రీమంతపు వేడుక ముగిశాక అందరూ వెళ్ళిపోయారు. ఏ క్షణానైనా వసుధకి కాన్పు రావచ్చు, మీరిక్కడే ఉండండి అంటూ కమల గారిని, సాగర్ని ఆపేశారు జానకి గారు. జానకి గారు చెప్పింది కూడా నిజమే అనుకుని, సరే వదిన గారు ఉంటాం అని అక్కడే ఉన్నారు కమల గారు. శ్రీమంతం జరిగిన 3వ రోజుకి వసుధకి నొప్పులు మొదలయ్యాయి. ఇంట్లో అందరూ వసుధని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్స్ వెంటనే వసుధని గదిలోకి తీసుకెళ్లారు. అంత చిన్న వయసులో అంత నొప్పి భరించలేక బాధతో అరుస్తూ ఏడుస్తూ ఉంది వసుధ. వసుధ ఆ నొప్పులు భరించి బిడ్డని క్షేమంగా కంటుందా, లేక తల్లి బిడ్డ ఎవరో ఒకరే ఉంటారా? కనీసం ఇప్పటికైనా సాగర్ మారి వసుధని బాగా చూసుకుంటాడా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.